హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మామన్ ఈ మూవీ G5లో తెలుగు ఆడియోలో కూడా ఉంది. డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మామన్ అంటే మామయ్య. తమిళ్లో మంచి కమెడియన్గా పేరుంది సూరి గారికి. ఇందులో హీరో అండ్ ఈ మూవీకి స్టోరీ కూడా తనే అందించారు. ఇది మ్యాటర్ అనమాట. విడుదల ఈ మూవీలో హీరోగా సూరి యాక్టింగ్ ఎలా ఉంటుందో మనం చూసాం కదా. మరి మూవీ చూశాక నాకైతే పర్లేదు, బాగానే ఉందనిపించింది భయ్య. ఇట్స్ ఎ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గైస్. ఫస్ట్ హాఫ్ ఫన్తో అండ్ సెకండ్ హాఫ్ సెంటిమెంట్తో ఓవరాల్ సాటిస్ఫై చేసింది నన్ను అయితే. ఫ్లాస్ అయితే ఉన్నాయి డెఫినెట్లీ. సెకండ్ హాఫ్ కొంచెం మెలో డ్రామా ఎక్కువ అయిపోయింది అండ్ ఆ సెంటిమెంట్ కొన్ని చోట్ల ఓవర్ అయిపోయింది. కొన్ని సీరియల్లో ఉన్నట్లు కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. ఆ డైలాగ్స్, ఆ సీన్స్ కొంతమందికి కనెక్ట్ అవ్వలేకపోవచ్చేమో, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే కంటెంట్ ఇందులో ఉంది. కొన్ని పాయింట్స్ అయితే టచ్ చేశారు గైస్. డెఫినెట్లీ రియల్ లైఫ్లో కూడా చాలా సిచ్యువేషన్స్ జరగచ్చు, అవి బాగున్నాయి. చాలా సీన్స్లో వర్కౌట్ అయింది కూడా. బట్ సెకండ్ హాఫ్ ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిందే అండ్ క్లైమాక్స్ కూడా బాగా ఎండ్ చేశారు. ఇందులో మన హీరో అక్కకి 10 సంవత్సరాల తర్వాత ఒక బాబు పడతాడు. మేనమామ కాబట్టి చాలా ఆప్యాయంగా ఆ బాబుని చూసుకుంటాడు. మేనల్లుడికి కూడా మేనమామ అంటే పిచ్చి. అయితే మన హీరో గారికి పెళ్ళవడం నుండి సమస్యలు ఎదురవుతాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, గొడవలు. ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది చూడాలి. మేనల్లుడి మీద మిత్తిమీరిన ప్రేమతో హీరో ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డాడు అనేదే మూవీ కాన్సెప్ట్. ఒకవైపు అక్క, ఇంకొక వైపు తన భార్య, ఏమీ తెలియని చిన్న పిల్లాడు. ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ ఇంతకుముందు వచ్చినా సరే ఇందులో ఉండే ఎమోషన్కి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కనెక్ట్ అయిపోతారు. కుర్రాళ్ళు, యూత్ కొంచెం కనెక్ట్ అవడం అయితే కష్టం. ఎక్కువగా సీరియల్లో ఉన్నట్లు కొన్ని ఏడుపు కొట్టి సీన్స్ అయితే ఉన్నాయి బాయ్ సెకండ్ హాఫ్ అయితే. కాకపోతే డైరెక్టర్ అక్కడే మ్యాజిక్ చేశారు. ఆ సెంటిమెంట్, ఎమోషన్ మరీ ఎక్కువ లాక్కుంటూ ల్యాక్ చేసుకుంటూ వెళ్లకుండా మన పేషెన్స్ని టెస్ట్ చేసేలా చేయలేదు. ఫస్ట్ హాఫ్లో ఆ పిల్లాడితో వచ్చే సీన్స్ అండ్ హీరో హీరోయిన్ లవ్ స్టోరీ, పిల్ల యొక్క కొన్ని ఫన్నీ సీన్స్, ఇవన్నీ సరదాగానే ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో పెద్ద సెంటిమెంట్ ఏమీ ఉండదు. సెకండ్ హాఫ్లో సెంటిమెంట్, ఆ క్యారెక్టర్స్ మధ్య సంఘర్షణ తీసుకొచ్చారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్లో క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేసేదే, దాన్ని బాగా డీల్ చేశారు భయ్య. ఫస్ట్ హాఫ్లో సెంటిమెంట్ అనేది కాదు, కానీ ఒక సీన్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ ఫాదర్, అదే హీరో మామయ్య, హీరోతో చెప్పే డైలాగ్స్ ఉంటాయి కొన్ని. రియల్లీ అలాంటి సీన్స్ ఒక 3 పడింటే ఇంకొక లెవెల్లో ఉండేది అనమాట సినిమా. హీరో అక్క క్యారెక్టర్ బాగుంది, కాకపోతే అక్కడక్కడ మరీ ఓవర్ చేస్తుందేమో ఈమె అనిపిస్తుంది అనమాట. అండ్ హీరో బామర్దిగా బాబా భాస్కర్ గారు తక్కువ డైలాగ్సే అయినా బాగా చేశారు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి, తన యాక్టింగ్ కూడా బాగుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఓకేలా ఉన్నాయి. లడ్డు క్యారెక్టర్లో యాక్ట్ చేసిన పిల్లోడు, వీడిని చూస్తే సంక్రాంతికి వస్తున్న సినిమాలో కుర్రాడైతే గుర్తొచ్చాడు. మూవీలో పాటలు అయితే పెద్దగా బాగోలే, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. ఇక హీరో సూరి గురించి ఏం చెప్తామయ్యా. ఒకవైపు భార్య, ఇంకొక వైపు అక్క, వీళ్ళిద్దరి మధ్య నలిగిపోయే ఒక మనిషిగా అతని పర్ఫార్మెన్స్ బాగుంది. స్టోరీ కూడా తనే కాబట్టి ఓకే, ఇట్స్ ఎ డీసెంట్ స్టోరీని అందించారు. డీసెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ మెయింటైన్ చేశారు. ఫైనల్గా చెప్పాలంటే ఈ మామయ్య ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే కనెక్ట్ అవుతారు, కానీ సెకండ్ హాఫ్ కొంచెం సీరియల్ సెంటిమెంట్ ఉంటుంది. అది మీరు కనెక్ట్ అయితే ఓకే చూడొచ్చు. మరి రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. వీలుంటే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.